హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి రసగుల్లా అనమాట. జ్యూసీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందనమాట. అండ్ ఈ రసగుల్లా చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ రసగుల్లకి మనకైతే ఐటమ్స్ రెండే కావాలండి. ఒకటి పాలు, ఇంకోటి షుగర్ అనమాట. ఇవి తప్ప మనకి ఇంకేం అవసరం లేవన్నమాట. ఈజీగా ఇంట్లో అందరికీ పాలు దొరుకుతుంది, షుగర్ కూడా దొరుకుతుంది కదా మనకి. సో ఆ రెండింటితోని మంచిగా టేస్ట్గా ఉండే రసగుల్లా చేసుకోవచ్చు అనమాట మనమైతే. ఇక్కడైతే నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ కాదనమాట, నార్మల్ పాలే అనమాట. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. అండ్ దాంట్లో అయితే వాటర్ 1 క్యాప్ వాటర్ మాత్రం వేసాను అనమాట. అంటే మనకి వాటర్ బాటిల్ అవుతాం కదా క్యాప్, సో ఆ క్యాప్తో 1 క్యాప్ మాత్రం వాటర్ అయితే వేసాను అనమాట. ఎక్కువ వాటర్ కూడా వేయలేదు నేను. ఇక్కడైతే నేను వెనిగర్ ఒక కప్తో తీసుకున్నమాట, అంటే మూతతో తీసుకున్నాను అనమాట. 1 కప్ మూత తీసుకున్నాను వెనిగర్. అండ్ అదే కప్తో 1 కప్ వాటర్ కూడా తీసుకున్నాను అనమాట నేను. అంటే 1 కప్ అది 1 కప్ వాటర్ అనమాట, ఈక్వల్గా ఉండాలన్నమాట. మీ దగ్గర వెనిగర్ లేకపోతే మీరు లెమన్ కూడా వేసుకోవచ్చు అనమాట. లెమన్ 1 స్పూన్ వేసుకొని 1 స్పూన్ వాటర్ వేసుకోవాలన్నమాట. రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనం. ఇక్కడ మన పాలు ఒక పొంగు వచ్చింది కదా, ఇది సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని కొంచెం వేసుకుంటూ మీరు తిప్పుతూ ఉండండి. పాలైతే విరిగిపోతుంది అనమాట. ఇక్కడ నాకు వేసిన వెంటనే పాలైతే విరిగిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి ఒకసారి మీరు. నేను రసగుల్లా చేయడం ఫస్ట్ టైం అనమాట. కాకపోతే నాకెంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అసలు నమ్మలేదు నేను నాకు వచ్చిందంటే. ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకుని మాత్రం చేశాను అనమాట. కాకపోతే చాలా బాగా వచ్చింది నాకు. మీరు ఎప్పుడైనా ఏదైనా వంట చేస్తే మాత్రం ఫస్ట్ కొంచెం క్వాంటిటీ తీసుకోండి. అంటే ఇక్కడ నేను 1 లీటర్ పాలు చెప్పారనమాట అందరి వీడియోలోని. పాపని 1 లీటర్ పాలు తీసుకోవాలన్నమాట. మనకు వస్తుందో రాదో తెలియదు కానీ చెప్పేసి నేను హాఫ్ లీటర్ పాలు మాత్రం తీసుకున్నాను అనమాట నేను. అలాగే మీరు కూడా ఏదైనా చేస్తే మాత్రం కొంచెమే చెయ్యండి. ఒకవేళ బాగుంటే మాత్రం నెక్స్ట్ టైం ఎక్కువ చేసుకోండి. నాకు రసగుల్లా అంటే చాలా ఇష్టం అనమాట. రసగుల్లా కానీ, రసమలై కానీ, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ మధ్య నేను స్వీట్స్ అన్ని నేర్చుకున్నాను అనమాట. నేర్చుకుని మీకు కూడా పెడుతున్నాను వీడియో, ఎందుకంటే మీకు కూడా క్లియర్గా అర్థమవ్వాలని చెప్పేసి మీకు కూడా పెడుతున్నాను అనమాట. నాకు అన్ని వంటలు వచ్చని చెప్పను నేను. వచ్చిన దాంట్లోనే బెస్ట్‌గా నాకు ఏది వస్తే ఆ రెసిపీస్ మాత్రమే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మీరు కూడా ఈజీగా చేసుకోవాలి అని చెప్పేసి. సో పాలైతే మొత్తం విరిగిపోయిందనమాట ఇప్పుడు మనకి. ఇక్కడ నాకు జల్లెడలా ఉంది కదా, ఈ జల్లెడ అంటే తీసుకొని పైన కాటన్ క్లాత్ వేసుకొని, కర్చీఫ్ ఉంటే కర్చీఫ్ వేసుకోండి. ఇక్కడ నేను కర్చీఫ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు పాలు మొత్తం వడగట్టండి ఇలా మనకి. నాకు మంచిగా వీడియో తీసేవాళ్ళుంటే బాగుండేదనమాట. ఎందుకంటే ఇక్కడ నేను పాలు వడగడుతున్నా కదా ఇక్కడ నేను. అసలు ఒక పక్కన ఫోన్ పట్టుకోవాలి, ఒక పక్కన ఈ స్టాండ్ పట్టుకోవాలి, ఇంకో పక్కన పాలు వేయాలంటే కుదరదుగా మనకి. అందుకని చెప్పేసి ముందు కొంచెం పాలు దాంట్లో వేసి వడగట్టానమాట. దాని తర్వాత మీకు కూడా చూపించాలని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే స్టాండ్ దానికి కొంచెం అలా పెట్టేసి పాలు వడగడుతూ చిన్న క్లిప్ తీసానమాట. ఎందుకంటే ఇంకా కొంచెం క్లిప్ తీస్తే పాలు జల్లెడేది కింద పడిపోద్ది అనమాట, అది భయం అనుకున్నది. అందుకని చెప్పేసి చిన్న క్లిప్ తీసానమాట. మనకి వేరే వాళ్ళు వంట చేసినప్పుడు వేరే వీడియోలు తీస్తుంటే మనకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే మనమే వీడియో తీసుకొని మనమే చేసుకొని చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ పన్నీర్ ముద్ద మనకు రెడీ అయిపోయింది కదా. ఈ ముద్దనైతే ఒక అరగంట వరకు వదిలేయండి మీరు. అసలు కదపొద్దు అనమాట. క్లాత్ చుట్టేసి మొత్తం గట్టిగా క్లాత్ అయితే పిండేసి ఒక అరగంట సేపు వదిలేయండి, పక్కన పెట్టండి దాన్ని. అండ్ అరగంట తర్వాత తీసుకోండి. ఈలోపు అరగంట వరకు మీకు ఇంట్లో ఏదైనా పని ఉంటే పని చేసుకోండి. అరగంట తర్వాత ఇక చూస్తారు కదా, నాకైతే చూసిన వెంటనే మోమోస్ గుర్తొచ్చాయి అనమాట. షేప్ ఎందుకంటే అలాగే ఉంది కదా మనకి. సో ఇక్కడికి చూసారు కదా, చేత్తో బాగా మెత్తగా చేసుకోండి. గట్టిగా అనమాట. చాలా స్లోగా మెత్తగా కలుపుకుంటూ ఉండండి. అప్పుడే మనకి ఉండలు అయితే సాఫ్ట్గా వస్తాయి అనమాట. గట్టిగా చేసుకుంటే మనకి క్రాక్స్ అయిపోయి బాల్స్ అయితే విడిపోతాయి అనమాట. ఇక్కడ చూసారు కదా, బాల్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకు కనిపిస్తుంది కదా. సాఫ్ట్గా ఉంది అండ్ క్రాక్ కూడా ఎక్కడ లేదు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మీకు. ఇలా అయితే బాల్స్ కింద చేసుకోండి. నాకైతే మొత్తం 13 బాళ్ళు వచ్చినాయండి. అంటే హాఫ్ లీటర్ పాలకి 13 బాళ్ళు అయితే వచ్చినాయి అనమాట నాకు. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ తీసుకున్నమాట. అదే 1 కప్తో వాటర్ కూడా తీసుకున్నానండి. సో 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ అనమాట. చాలా మనకి పాకం బాగా వస్తుంది అనమాట. దాంట్లోనే 3 ఇలాచీ అయితే వేసేయండి. ఇప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టేయండి. ఇంకా అది అవుతూ ఉంటుంది అనమాట పాకం అయితే. ఇక్కడ విషయం చెప్పాలండి మీకు నేను, ఏంటంటే రీసెంట్గా నేను జెప్టోలో అయితే రసగుల్లా బాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను డబ్బానైతే. దానికి నాకు కాస్ట్ అయితే 70 రూపీస్ 75 పడింది అనమాట. నాకు 6 రసగుల్లా మాత్రం వచ్చినాయి అనమాట దాంట్లో. అంటే 75 రూపీస్కి 6 రసగుల్లా వచ్చినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను రసగుల్లా చేస్తున్నా కదా. సో నాకు 13 రసగుల్లా వచ్చినాయి కదా ఇక్కడ నాకు. ఇక్కడ నాకైతే పాలు 32 రూపీస్ పడిందండి. అండ్ ఇంకో షుగర్ కదా మనకి, షుగర్ అయితే నాకు 12 రూపాయలు పడింది అనమాట. ఇక్కడ నాకు పావు కేజీ షుగర్ అనమాట మనకి 12 రూపాయలు పడింది నాకు. అండ్ అలాగే ఇలాచి ఒక 5 రూపీస్ అనుకోండి మీరు. అండ్ వెనిగర్ బదులు మనం లెమన్ ఏమి వేసుకున్న పర్లేదు కాబట్టి లెమన్ ఒక 5 రూపీస్ అనుకోండి మీరు. ఎందుకంటే 1 స్పూన్ వస్తుంది కదా మనకి లెమన్. అంటే 1 లెమన్ 1 స్పూన్ వస్తుంది ఈజీగా మనకి. ఇక్కడ నాకు టోటల్ కాస్ట్ 54 రూపీస్ అనమాట. 54 రూపీస్కి మనకి
13 బాల్స్ వస్తున్నాయన్నమాట. అదే జెప్టోలో మనం పెడితే 65కి 75 రూపీస్‌కి మనకి 6 బాల్సే వస్తున్నాయన్నమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బయట మనం ఎంత కాస్ట్ పెట్టి ఫుడ్‌ని కొంటున్నాం మనం. ఇంక ఈ రెసిపీ చూస్తే మాత్రం మీరైతే ఇంక బయట కొనరులేండి. మీరే కాదు నేను కూడా కొనననమాట. ఎందుకంటే చాలా ఈజీగా చేసుకోవడము. నాకెప్పుడైనా చేసుకొని తినాలనిపిస్తే మాత్రం అప్పటికప్పుడు చేసుకొని తింటాననమాట నేనైతే. సో, ఇక్కడ ఈ బాల్స్ చూసారు కదా! మనకి పాకం కింద రావాల్సిన అవసరం లేదండి. షుగర్ కరిగిపోయి మన చేత్తో పట్టుకొని కొంచెం థిక్‌గా ఉంటే సరిపోతుందనమాట. అప్పుడే బాల్స్ అయితే వేసేయండి. మనకి పాకం మరగాలనమాట. మరిగేటప్పుడు మాత్రం బాల్స్ అయితే వేసేయండి. ఇక్కడ మరిగినప్పుడు మొత్తం బాల్స్ అన్ని దాంట్లో అయితే వేసాననమాట. వేసి సిమ్‌లో పెట్టి ఒక 15 మినిట్స్ గానీ, 20 మినిట్స్ గానీ అలాగా సిమ్‌లోనే పెట్టి మూత పెట్టి వదిలేయండి. మూత తీయొద్దనమాట. మూత పెట్టే వదిలేయండి. మీరు అత్తమాట మూత తీసి కూడా చూడకండి. అలాగే వదిలేయండి. ఇక్కడ మనం బాల్స్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో చిన్న బాల్స్ చేసాం కదా! ఇప్పుడు చూసారు కదా! బాల్స్ అయితే షుగర్ సిరప్ మొత్తం లోపలికెళ్ళి బాల్స్ అయితే పొంగిందనమాట. బాల్స్ కొంచెం పెద్దగా అయినాయనమాట. దీన్ని అలాగే ఒక 2 గంటల సేపు బయట వదిలేయండి. చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో తీసుకెళ్ళి ఒక గంట, 2 గంటలు పెట్టుకోండి. చాలా బావుంటుందన్నమాట టేస్ట్ అయితే చల్లగా బావుంటుందనమాట. లేదు మేము వేడి వేడి తింటా అలా కూడా తినేయండి. ఇది చేసిన తర్వాత నేనైతే అసలు ఆపుకోలేకపోయాననమాట. ఎందుకంటే రసగుల్లా చాలా ఇష్టం నాకు. అప్పుడు ఒక బాల్ తినేసాననమాట నేను. లాస్ట్ టైం నేను జెప్టోలో ఆర్డర్ పెట్టినప్పుడు రసగుల్లా టేస్ట్ అయితే చాలా బావుందనమాట. అండ్ అప్పుడు నేను, మా ఆయన ఇద్దరు తిన్నామనమాట. టేస్ట్ చాలా బావుంది. కాకపోతే కొంచెం గట్టిగా ఉందనమాట. అంతే అనమాట. ఇప్పుడు ఈ రసగుల్లా అయితే చేసి మా ఆయనకైతే ఇచ్చేయాలనమాట సాయంత్రం వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ చూడాలి ఎలా ఉంది అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చిందనమాట. ఆయనకు కూడా నచ్చుతుందిలేండి. మన ఛానల్‌లో ఈ మధ్యన ఫ్యామిలీ వ్లాగ్స్ తగ్గిపోయినాయి కదా! ఎందుకంటే ఇద్దరు పిల్లలు చాలా కష్టమైపోతుందండి. పొద్దున్నుంచి నైట్ వరకు చేయడం కష్టమైపోతుందనమాట వ్లాగ్ అయితే. అందుకని చెప్పేసి కుకింగ్ వీడియోసే పెడుతున్నాననమాట. ఫ్యామిలీ వ్లాగ్ కూడా వస్తదనమాట. తప్పకుండా అది చూడండి, ఇది చూడండి. ఇంక ఉంటాం మరి. బాయ్.